హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నెక్స్ట్ మూవీని అనిల్ రావుపుడి గారితో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్గెస్ట్ హిట్ని మనకి అందించిన అనిల్ రావుపుడి గారు ఇప్పుడు చిరంజీవి గారితో ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అని అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అయితే ఈ మూవీ కామెడీ, యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాతో ఒక మంచి కమర్షియల్ యాక్షన్ మూవీగా రాబోతుంది అని అయితే తెలుస్తుంది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అలా అయితే ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్కే కంప్లీట్ అయిపోవాలి. అయితే ఈ మూవీకి మ్యూజిక్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని టాక్ నడుస్తుంది. ఇలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్కి ఎవరు మ్యూజిక్ ఇస్తారు అని ఇన్ని రోజులు ఒక టాక్ నడిచింది. అయితే మొత్తానికి ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో గారిని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం రాలేదు, కానీ ఈయనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని అనిల్ రావుపుడి గారు ఈ డిసిషన్ తీసుకున్నారంట. అయితే మ్యాడ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూవీస్కి అద్భుతమైన మ్యూజిక్ని అందించి బీమ్స్ గారు ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రెజెంట్ ఆయన మాస్ జాతర, డికాయిడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీస్కి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ చిరంజీవి గారి మూవీకి కూడా ఆయన మ్యూజిక్ అందిస్తే ఆయన కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే బీమ్స్ గారు చిరంజీవి గారి మూవీకి ఆల్రెడీ 4 సాంగ్స్ని కంపోజిషన్ కూడా చేసేసారంట. అందులో ఒక సాంగ్ ఫుల్ మాస్గా, ఇంకోటి ఒక మంచి ఫోక్ సాంగ్ ఉండబోతుందంట. ఈ సాంగ్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్లో నచ్చేస్తాయని టాక్ అయితే వినిపిస్తుంది. ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో కొంచెం రేర్గా జరుగుతాయని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మూవీ స్టార్ట్ అయిన 1-2 స్కెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మ్యూజిక్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అనిల్ రావుపుడి గారు మాత్రం ఆయన మార్క్ మళ్ళీ చూపించారు, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయం ఈ మూవీ మీద ఇంకా ఎగ్జైట్మెంట్ పెంచుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మూవీ గురించి నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.